హాయ్ అండి. వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మగ్గం వర్క్ కూడా చూపించాలనుకుంటున్నానండి. ఇదిగోండి నేను కుట్టినటువంటి మగ్గం వర్క్ బ్లౌజు. ఇది నేను సింపుల్ డిజైన్ అయితే చేస్తున్నాను. మనం ముందుగా ఒక ఫ్రేమ్కి అయితే నేను చిన్నది నాకు రౌండ్ సర్కిల్లో ఉండే స్టాండ్ అయితే ఉందండి, మగ్గం వర్క్ స్టాండు. ఈ స్టాండ్కి అయితే నేను ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం అయితే దీనికి ఎలా ఫిట్ చేయాలనేది నేను వీడియో అయితే చేస్తానండి. మనకి ఈ ఫ్రేమ్ అయితే మనకి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి మగ్గం మంచం అనుకోండి కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే నెక్ అది కూడా కొంచెం అందడం కష్టం. నేను సింపుల్ డిజైన్ అయితే నేను ఈ బీడ్స్తో అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనం ఈ ఫ్రేమ్కి మనం ఎటు కావాలితే అటు మనకి అవైలబుల్గా మనం దీన్ని తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్న స్టాండు. ఈ స్టాండ్కి అయితే నేను స్టిచ్ చేస్తానండి నెక్ డిజైన్స్ అనేవి. సింపుల్గా అయితే నేను బీడ్స్ అనేవి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ షుగర్ బీడ్స్ అండ్ రౌండ్ బీడ్స్ ఇవన్నీ కూడా నేను సింపుల్ డిజైన్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశానండి. నెక్ డిజైన్ ఇది ఒక హ్యాండ్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం నెక్ ఫ్రంట్ స్టిచ్ చేసింది ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. సింపుల్గా ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను స్టిచ్ చేసినటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చిందండి. నెక్ పార్టు, ఫ్రంట్ పార్టు అండ్ హ్యాండ్స్ మీకు ఇప్పుడు చూసారు కదా. ఈ విధంగా అయితే సింపుల్ డిజైన్ అయితే నేను మగ్గం వర్క్ డిజైన్ వేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.